హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ రితు బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను చేయబోయే కాంబినేషన్ ఏంటంటే పర్పుల్ అండ్ సీ గ్రీన్ అండి. ఈ కాంబినేషన్లో నేను ఆల్రెడీ బ్యాంగిల్స్ చేశాను. అవి చూసి నా ఫ్రెండ్ కూడా తనకి ఈ కాంబినేషన్లో కావాలన్నది. సో నేనైతే బ్యాంగిల్స్ అయితే ఇలా చేసేసాను అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్క్వేర్ షేప్డ్ కుందన్ అనేది అంటించుకొని దాని చుట్టూ షుగర్ బీడ్స్ అనేవి స్క్వేర్ షేప్లో అంటించేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి వీడియోలో చూపించినట్టే రౌండ్ షేప్లో కాకుండా ఇలా స్క్వేర్ షేప్లో అంటించుకుంటే బాగా వస్తుందండి. అండ్ ఇప్పుడు నేను చుట్టూ గమ్ అంటించేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే 4K డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, ఒక చిన్న డ్రాప్, ఆ డ్రాప్ కుందన్స్ అనేవి అంటించేసుకున్నాను అనమాట చుట్టూ. అండ్ ఈ డ్రాప్ షేప్ కుందన్స్కి మధ్యలో కొంచెం స్పేస్ ఉంది కదా, అక్కడ ఏం చేస్తున్నానంటే 3mm కుందన్స్ అనేవి అంటించుకుంటున్నానండి. అంతేనండి, మనకైతే ఇక్కడ ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది అలాగే 4 సైడ్స్ కూడా మనం రిపీట్ అనేది చేయాలి. ఇప్పుడు మధ్యలో ఏం చేస్తామంటే ఇలాగ గమ్ అనేది అంటించేసుకొని 3mm గ్లాసీ కుందన్స్ అనేవి అంటించుకోవాలన్నమాట చుట్టూన్న. ఇలాగే ఈ డిజైన్ కూడా మొత్తం అంతా రిపీట్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు ఏం చేసామంటే డ్రాప్ షేప్డ్ కుందన్స్ ఉంటాయి కదండి పర్పుల్ కలర్లో, మళ్ళీ అవి ఒక ఫ్లవర్ షేప్లో ఇక్కడ అంటించుకున్నాను నేను. అండ్ మధ్యలో వచ్చేసి ఒక జర్కన్ స్టోన్ వైట్ కలర్ది అంటించేసాను అనమాట. ఇప్పుడు మనం దీని చుట్టూ ఏం చేస్తున్నామంటే మళ్ళీ షుగర్ బీడ్స్ అనేవి అంటించుకుంటున్నామండి. షుగర్ బీడ్స్ అంటించడం వల్ల మంచి ఎలిగెన్సీ వస్తుందండి. ఎక్కడైనా చిన్న గ్యాప్ ఉన్నప్పుడు షుగర్ బీడ్ అనేది అంటించుకుంటే ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుందండి ఆ బ్యాంగిల్ అయితే. అండ్ ఇప్పుడు మనం మధ్యలో ఏం చేసామంటే ఈ 4mm కుందన అనేది మధ్యలో అంటించేసుకొని అండ్ చుట్టూ కొంచెం గమ్ అనేది పెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అనేది తీసుకొని ఇలా అటు ఇటు పెట్టేసుకోవాలండి. అండ్ మధ్యలో నేను ఏం చేశానంటే మళ్ళీ షుగర్ బీడ్ అనేది అంటించాను. అంతేనండి, మనకి బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా ఎలిగెంట్గా ఉంటుందండి. ఈ బ్యాంగిల్స్ మనం శారీ మీద వేసుకోవచ్చు అండ్ మన డ్రెస్సెస్ మీద కూడా సెట్ అయిపోతాయి, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది కదా డిజైన్ అయితే. ఇప్పుడు నేను 4 కట్ బ్యాంగిల్ తీసుకొని ఇలా స్క్వేర్ షేప్డ్ కుందన్ అనేది పెట్టేసుకొని చుట్టూ ఐ షేప్ కుందన్స్ అనేవి అంటించుకున్నాను అనమాట. దాని షేప్ ఎలా వచ్చిందంటే ఒక బౌ షేప్లా వచ్చింది, నాకైతే నచ్చిందనమాట. అండ్ ఈ బ్యాంగిల్స్ నా ఫ్రెండ్కి కూడా చాలా నచ్చాయండి. తను వాళ్ళ మమ్మీకి చూపిస్తే వాళ్ళ మమ్మీకి కూడా నచ్చాయంట. వాళ్ళ మమ్మీ వేసుకుంటా నాకు కావాలి అని అడిగారంట, కానీ తిని ఇవ్వలేదంట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తనకి ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చినట్టు. అండ్ మీకు ఈ బ్యాంగిల్స్ ఎలా నచ్చాయో చెప్పండి. అండ్ ఈ బ్యాంగిల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.